హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పక్కా కొలతలతో కరకరలాడే జంతికలు రెసిపీని చూద్దాము. చూడండి, జంతికలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. ఈ పద్ధతిలో చేశారంటే బాగా క్రిస్పీగా వస్తాయి, నూనెను కూడా అస్సలు పీల్చుకోవు. అలాగే నేనైతే ఈ జంతికల పిండిని ఒకేసారి తయారు చేసి పెట్టుకుంటానండి, 4-5 నెలలకు సరిపడా. ఎప్పుడు కావాలన్నప్పుడు కొంచెం కొంచెం జంతికలు చేసుకుంటాను. మరి మీరు కూడా పండగకి ఈ జంతికలను అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందైతే మనం జంతికల పిండిని తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3/4 కప్పు పచ్చిశనగపప్పు, వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల పచ్చిశనగపప్పు, అలాగే అరకప్పు మినపగుళ్ళు, వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల మినపగుళ్ళు, రెండు కలిపి 1/4 కిలో తీసుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పులు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఎర్రగా అయితే సరిపోతుంది, మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని బియ్యం పిండి కలిపేసి జంతికలు చేసుకోవచ్చు. లేదా ఈ పప్పుల్ని బియ్యంతో పాటే కలిపి మిల్లుకి ఇచ్చేసి, మిల్లు అందుబాటులో ఉంటే మిల్లుకి ఇచ్చేసి అలా అయినా జంతికలు చేసుకోవచ్చు. బియ్యంతో అయితే ఈ 1/4 కిలో పప్పులకి 1 కిలో బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో అయినా కానీ ఫ్యాన్ గాలికైనా కానీ బాగా ఆరపెట్టేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత ఈ పప్పులు కలిపి మిల్లుకి ఇచ్చేసి మెత్తగా పిండిని పట్టించుకోవాలి. లేదు ఇంట్లోనే పిండి పట్టుకోవాలనుకుంటే ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకుని ఆ వచ్చిన పిండికి 4 బియ్య పిండి కలుపుకోవాలి. 1 కప్పు ఈ పిండి వచ్చిందనుకోండి, 4 కప్పుల బియ్య పిండి వేసి జంతికలు చేసుకోవాలి. నేనైతే పిండి మిల్లులో పట్టించేసానండి. మిల్లు నుంచి తెచ్చిన తర్వాత పిండిని తప్పకుండా జల్లించుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న జంతికల పిండిని మనం 4-5 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటప్పుడు జంతికలు చేసుకోవచ్చు. నేనైతే ఇందులో నుంచి 4 కప్పుల పిండి తీసుకుంటున్నాను. జంతికల పిండిని 4 కప్పులు తీసుకుంటున్నాను. మేమైతే ఈ పిండిని మా సిస్టర్స్ యూఎస్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొరియర్ చేస్తుంటామండి. చక్కగా నిల్వ ఉంటుంది, నిల్వ ఉండదేమో అనుకోకండి, చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసుకుని ఒకసారి స్టోర్ చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని తీసుకుని జంతికలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 4 కప్పుల పిండితో జంతికలు చేస్తున్నాను. మిగిలిన పిండిని జిప్లాక్ కవర్లో పెట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ 4 కప్పుల పిండికి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులు వేసుకోవాలి. మీరు నువ్వులు ఎక్కువ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వాము, రుచికి సరిపడినంత కారం. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ కూడా 1.5 టీ స్పూన్ వేసుకోవాలి, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇవైతే స్టాండర్డ్స్ అండి, నేను ఎప్పుడు చేసినా కానీ ఇవే కొలతలు ఫాలో అవుతాను. ఈ ఉప్పు, కారం, నువ్వులు, వాము అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వెన్న వేసుకోవాలి. బయట కొన్న వెన్న అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా పర్లేదు. వెన్నకు బదులుగా మీరు వేడి వేడి నూనె 1/4 కప్పు వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ వెన్నంతా పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. వెన్న చూడండి ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. బాగా పిండి అంతా కూడా చూడండి చేత్తో ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకుంటే వెన్న బాగా పడుతుంది. ఈ జంతికలు బాగా గుల్లగా వస్తాయి. బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి వెన్న బాగా పట్టేసింది కదా పిండికి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, పక్కన కొంచెం నీళ్ళు పోసి పిండి కలుపుకోండి. ఇలా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదండి, నేను వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ, ఒకేసారి ఎక్కువ పోసేయద్దు, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా చేత్తో కొంచెం మద్దన చేస్తున్నట్లుగా చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపేసుకుని ఇందులో నుంచి కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసేసుకోండి. మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి చూడండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ జంతికలు బాగా గుల్లగా వస్తాయి. మురుకులు గొట్టానికి సరిపడా పిండిని తీసేసుకుని చూడండి మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టేసుకుని ఈ పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. మూతను గట్టిగా క్లోజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పోసి బాగా కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి నూనె కాగిందో లేదో. నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తక్కువలో పెట్టుకోండి. మనం చుట్టేటప్పుడు చేతికి వేడి తగలకుండా ఉంటుంది. ఒక చుట్టు వేసేసుకోండి, మరి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఈ పైన వచ్చే నురుగులు తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. ముందే రెండో వైపుకి తిప్పేయద్దు, ఈ నురుగులు కొంచెం తగ్గాకనే తిప్పుకోవాలి. చూడండి నురుగులు తగ్గాయి కదా, ఈ విధంగా నురుగులు తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టాలి. హైలో పెట్టేసారంటే మాడినట్లుగా అయిపోతాయి, లోలో పెట్టేసారంటే నూనె పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి.
చూడండి చక్కగా వచ్చిందో కదా. నూనెను కూడా ఇవి అస్సలు పీల్చుకోవండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. రెండో వాయి వేసేటప్పుడు చిన్న ముక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోండి. అలాగే నూనెను కూడా కొంచెం సేపు కాగనివ్వండి. ఇంకా మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి పిండిని బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి. నేను పిండంతటిని ఒకేసారి కలిపేసానండి, కొంచెం పిండే కాబట్టి. అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పిండిని నీళ్ళతో మొత్తం ఒకేసారి తడిపేయొద్దు, కొంచెం కొంచెం పిండిని నీళ్ళతో తడుపుకుంటూ చేసుకుంటే మీకు చివరి జంతిక వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం జంతికలు చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన జంతికలన్నీ చేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొలతలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.